నాకు మంత్రి పదవి ఇవ్వాలి, నేను కూడా పోటీలో ఉన్నా, లంబాడీలకు కాంగ్రెస్ అన్యాయం చేస్తోంది, కేసీఆర్ మా వర్గాలకు న్యాయం చేసిండు, మాకు ఏదో ఒక పదవి కాదు క్యాబినెట్ పదవులే కావాలి. కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలు నాయక్ సంచలన వ్యాఖ్యలు, దేవరకొండ ఎమ్మెల్యే అయినా. సో ఈయన ఏమన్నాడు అంటే నిన్న మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్ హయాంలో దాని రెండు తేడా చెప్పిండు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ మాకేం అన్యాయం చేయలేదు, మా లంబాడి బిడ్డలకు 2 పదవులు ఇచ్చిండు, మంత్రి పదవులు, ఒకటేమో ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేసిండు, ఒకటేమో ఎమ్మెల్యే ఇచ్చి మంత్రి చేసిండు. కానీ కాంగ్రెస్ మాత్రం మాకు అన్యాయం చేసింది, మాకు ఏదో డిప్యూటీ స్పీకర్ ఇచ్చినాము లేకపోతే ఇంకేదో ఇచ్చినాము అది ఇచ్చినాము అని చెప్పేసి మమ్మల్ని అన్యాయం చేసింది. సో మాకు ఈ స్పీకరు ఇది కాదు పదవి, మాకు క్యాబినెట్లో బెర్త్ కావాలి, మా లంబాడి బిడ్డ తరపున మాట్లాడుతందుకు ఒక వాయిస్ కావాలని. బాలు నాయక్ గారి ఆలోచన మంచిదే, దాన్ని మనము ఒప్పుకుందాం. ఎవరు? బాలు నాయక్ ఆలోచన మంచిదే, ఆయన డిమాండ్ మంచిదే, ఆ వర్గాల కోసం ఆయన ఏదైతే మంత్రి పదవి అడుగుతున్నాడో అది కరెక్టే, సమంజసమే. కానీ ఇదే దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ గారు కొన్ని అంశాలు గుర్తుపెట్టుకోవాలి. కొడంగల్లో ఇదే లంబాడి బిడ్డల భూములను గుంజుకున్నప్పుడు ఎక్కడ పోయిండు బాలు నాయక్? అప్పుడు లంబాడి బిడ్డల హక్కుల గురించి మాట్లాడకపోతివే. ఆ బిడ్డ జ్యోతి నిండు శూలాలతోటి ఢిల్లీ దాకా పోయి ఎస్సీ ఎస్టీ జాతీయ కమిషన్ని కలిసి వస్తే కనీసం సంఘీభావం తెలపకపోతివే. లగచెర్ల, పులిచెర్ల కుంట తండ, రోటిబండ తండ ఇవన్నీ మీ బిడ్డలే కదా, మన జాతి బిడ్డలే కదా ఆడ ఉన్నది. అలా భూములు గుంజుకొని వాళ్ళని రోడ్ల మీద వాడేస్తూ ఉంటే అయ్యో నా జాతి బిడ్డలు ఇట్లా ఇబ్బందులు పడుతూ ఉన్నారు, నా జాతి బిడ్డలను ఒక 30-40 మందిని తీసుకుపోయి జైల్లో పెట్టిర్రు, లంబాడి బిడ్డలని కుటుంబాలకు, ఫ్యామిలీలకు, ఆడవారికి అందరికీ ఇబ్బందులకు గురి చేసిర్రు, చావ కొట్టిర్రు, 3rd డిగ్రీ ప్రయోగించిర్రు. మరి ఆ రోజు నీకు ఎందుకో గుర్తుకు రాలేదు బాలు నాయక్ గారు? దేనికి గుర్తుకు రాలేదండి? ఆ రోజు లంబాడి బిడ్డల హక్కులు, నాకు మంత్రి పదవి కావాలి అని చెప్పేసి అలా మాట్లాడుతూ ఉన్నావు కదా, మరి ఆ రోజు ఎందుకు గుర్తుకు రాలే? ఇదే కొడంగల్లో ఒక లంబాడి 2-3 యువకుల మీద అదే కొడంగల్ సంబంధించిన ఒక ఎస్ఐ 3rd డిగ్రీ వేసి చావగొట్టిండు, కాళ్ళు చేతులు వాయగొట్టిండు, మాట్లాడకపోతివి. ఇదే చిత్తపల్లి లాకప్ డెత్ చనిపోతే ఒక లంబాడి బిడ్డ, అది కూడా ఈ మాల్ దగ్గర ఉంటుంది ఆ తండ, ఆయన చంపేస్తే ఒక పోలీస్ అధికారి లాకప్ డెత్ చేస్తే ఎందుకో లోపల సెటిల్మెంట్ చేసినావు వాళ్ళకు. దేనికి లోపల సెటిల్మెంట్ చేసినావు? నీ నియోజకవర్గం బర్బాద్ అవుతుందనా? ఇవాళ వచ్చి నువ్వు నా లంబాడి బిడ్డల హక్కులు అంటే నీ పదవుల కోసం, నీ స్వార్థ రాజకీయాల కోసం ఇవాళ లంబాడి బిడ్డల హక్కులు లంబాడీలకు ఇయ్యరా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నావు. 100% అడగాల్సిందే. కానీ ఆ సామాజిక వర్గానికి, ఆ బిడ్డలకు అన్యాయం జరిగినప్పుడు, వాళ్ళు గోసపడినప్పుడు ఈ బాలు నాయక్ ఏడవండుకుండు, ఎందుకు మాట్లాడలేదు? లగచర్ల ఇష్యూ అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? జైల్లో పోయినప్పుడు ఎందుకు మాట్లాడలేదు? దేనికి మాట్లాడలేదు? ఇవాళ నువ్వు లంబాడి హక్కుల గురించి, బిడ్డల గురించి, వాళ్ళకు న్యాయం జరగాలంటే నాకు మంత్రి పదవి ఇవ్వాలని మాట్లాడుతూ ఉన్నావు కదా. ఎంత స్వార్థం కాకపోతే ఆ రోజు రేవంత్ రెడ్డి మాట్లాడితే నేను వీకేస్తాడా? నేను ఎలగొడతాడా? ప్రభుత్వంలో నేను మెడలు పెట్టి బయటకు నూకుతాడా? బారాబారు నూకుతారా? ఇదే సమాజం ఇదే లంబాడి బిడ్డలను కళ్ళలో పెట్టుకొని నెత్తిన పెట్టుకొని ఊరేగిస్తారు. వాళ్ళకు మించినటువంటి అన్నదండలు రేవంత్ రెడ్డివా నీకు? ఇలా ప్రజలు ఓట్లేస్తే గెలిచినవా నువ్వు, లేకపోతే రేవంత్ రెడ్డి ఓటేస్తే గెలిచినవా? ప్రజలే కదా ఓటేసింది. నీ ప్రాంత ప్రజల సమస్యలు పట్టించుకోవు. ఇవాళ నువ్వు ఏదైతే లంబాడి బిడ్డల గురించి మాట్లాడుతున్నావో ఆ లంబాడి బిడ్డలు గోసపడ్డప్పుడు వాళ్ళ గురించి పట్టించుకోవు. ఇవాళ అక్కడనే కాదు, ఇవాళ ఇదే 4th సిటీ అని చెప్పేసి కలలుగా అంటా ఉన్నాడు మన రేవంత్ రెడ్డి గారు. ఆ 4th సిటీ లోపల 10ల సంఖ్యలో లంబాడి తండలు మళ్ళా వాళ్ళ భూమిలో గుంజుకునేందుకు ప్రయత్నాలు చేస్తా ఉన్నావు. దాని మీద కొట్లాడు నువ్వు. అప్పుడు కదా నువ్వు మంత్రి పదవి అడగడానికి అర్హుడివి. ఎందుకు మీరు రెడ్ల భూములను తీసుకుంటలేరు, దొరల భూములను తీసుకుంటలేరు, మా భూముల మీద ఎందుకు పడుతుర్రు, మా లంబాడి బిడ్డల భూముల మీద ఎందుకు పడుతున్నారు, ఎందుకు మాట్లాడకపోతే? ఒక్కరోజు మాట్లాడకపోతివి, ఒక్క ప్రెస్ మీట్ పెట్టకపోతివి, ఒక్క మీడియా ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వకపోతివి. ఇవాళ వచ్చేసి నాకు మంత్రి పదవి కావాలి. ఇంకెన్ని రోజులకి బేకార్ ముచ్చట్లు చెప్తారు మీరు అర్హుడే కావచ్చును కాక. కానీ మీరు చేయాల్సింది ఏంటిది? లంబాడి హక్కుల గురించి మాట్లాడినప్పుడు మరి మిగతా వాళ్ళందరూ పోయినప్పుడు నువ్వు కూడా పోతే అయిపోవు కదా ఆడికి. సరే వాళ్ళతో పాటు కలిసిపోకపోయినా సపరేట్గానే పోవాలి కదా నువ్వు. పోయి వాళ్ళతో మాట్లాడి ప్రభుత్వం మనది,
నేను మాట్లాడతా, మీరు ఇట్లా కావద్దు అని చెప్పేసి వాళ్ళకి ధైర్యం కల్పించి ఆ జైల్లో ఉన్నటువంటి వాళ్ళని తీసుకురావాలి కదా. నువ్వు ఎందుకు తీసుకురాలేకపోయినావు? ముఖ్యమంత్రి గారంటే భయం వణుకుతుంది మీకు ఒక్కరొక్కరికి. ఇవాళ వచ్చేసి లంబాడీల హక్కులు, లంబాడీల ఇవి మాకు న్యాయం చేయరా? నీకు అర్హత లేదు బాలునాయక్, గుర్తుపెట్టుకో, నీకు ఆ అర్హత లేదు. మాట్లాడలేనప్పుడు, చేతగానప్పుడు నువ్వు మంత్రి అయితేంది, ఎమ్మెల్యే అయితేంది, ఏదైతేంది. రేపు నువ్వు మంత్రి అయినాక ఇక ఈ మిగతా లంబాడి బిడ్డలకు ఎవరికైనా అన్యాయం వస్తే మాట్లాడతావు పోయి నువ్వు? వాళ్ళ పేరు మీద ఇలా మంత్రి పదవి తెచ్చుకుందామని ప్రయత్నాలు చేస్తున్నావు కదా. కానీ రేపు వాళ్ళకి అన్యాయం జరిగితే, ఇప్పటిదాకా అన్యాయం జరిగితే మాట్లాడలే, రేపు పోనీ అన్యాయం జరిగితే మాట్లాడతావా? మాట్లాడవు. ఎందుకంటే మంత్రి పదవి కావాలంట వీళ్ళకు. ఈ బాలునాయక్కి దేవరకొండ ఎమ్మెల్యేగా పనిచేస్తే ఇచ్చరిల్లింది ఆడ. ఇప్పుడు మంత్రి పదవి మంత్రి అయ్యి ఇప్పుడు మొత్తం ఎలుగబెట్టాలంతా.